నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పరిపాలన, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన లాంగ్వేజ్, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగులు ఇదంతా ఇప్పుడు మల్కాజ్గిరి మల్లారెడ్డి మీద కూడా మరి వాళ్ళ కాలేజీల మీద కూల్చివేతలు ఇవన్నిటి మీద చర్చ జరుగుతుంది. వీటిపైన మాట్లాడడానికి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. మొన్న కేసీఆర్ను గద్దె దించడంలో అత్యంత కీలక పాత్ర వహించి కేసీఆర్ చేస్తున్న తప్పులను ఎండగట్టిన ప్రొఫెసరు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రావడానికి కూడా ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ ఏర్పాటు యొక్క ఆవశ్యకతను ప్రపంచానికి తెలియజేసినటువంటి ప్రొఫెసరు, నిరుద్యోగులకు ఉద్యోగులకు ఎప్పుడు అండగా ఉండే సారు మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. సార్ పేరు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్. సార్ నమస్తే. నమస్కారం సార్. సంతోషంగా ఉన్నారా? మరి కేసీఆర్ ఓడిపోయాడు, మీరు ఓడిపోవాలి దొర అంటే ఖచ్చితంగా సంతోషమే. కాకపోతే వెలమపోయి రెడ్డి వచ్చిండు అంతే. బాధ ఏంటంటే నేను బీసీ ముఖ్యమంత్రి అవుతాను నేను కలలు కన్నా. నా డ్రీమ్ ఒకటి బీసీని ఒక ముఖ్యమంత్రి చేయడం అనేది ఒక డ్రీమ్గా ఉండే. సో ఆ డ్రీమ్ నెరవేరలేదనే బాధ అయితే నాకు ఉంది. కేసీఆర్ ఓడిపోవడం, నియంత పోయిండు, దొర పోయిండు అనేది ఒకటి సంతోషం అయితే, మళ్ళీ పటేల్ వచ్చింది అనే బాధ అయితే ఒకటి ఉన్నది. అవును, మీరు ఎలక్షన్ ముందు మనం ఉస్మాన్ యూనివర్సిటీలో చేసినప్పుడు ఈటెల రాజేందర్కే నా మద్దతు, అవును ఈటెల రాజేందర్ని సీఎం చేసుకుంటాం, బీసీ సీఎంకే అసలు మీరు తీసుకొచ్చిన స్లోగన్ ఇంకెవరు తీసుకురాలే, అవును బీసీలు సీఎం కావడమే నా లక్ష్యం, బీసీ సీఎం సాధన సమితి అని కూడా పెట్టిన 3 ఏళ్ళ నుంచి వెళ్ళి చేస్తూ 3 నెలల ముందు ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసిన. ఎలక్షన్ 3 నెలల ముందు కూడా. ఎందుకు అంటే కేవలము బీసీ సీఎం కోసమే రాజీనామా చేసిన. బీసీ సీఎం కావాలి అవుతాడు అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నా. అంతకుముందు నా బర్త్డే అప్పుడే డిక్లేర్ చేసిన, నేను వచ్చే నా బర్త్డేను నేను బీసీ సీఎం చేసుకుంటా అని చెప్పా. అవును, అంటే 2023 సెప్టెంబర్లో చేసుకుంటాను. కానీ ఆగస్టులో రిజల్ట్ కదా మనకు వచ్చింది. ఆగస్టులో మనకు బీసీ సీఎం కాకపోగా బీసీలందరూ సీఎం అయ్యే అభ్యర్థులంతా ఓడిపోయారు. అవును, ఈటల రాజేందర్తో సహా. ఎవరైతే ఇప్పుడు ఆయన మదియాష్కి గౌడు కాంగ్రెస్ నుండి, శ్రీనివాస్ గౌడు బీఆర్ఎస్ నుండి, అట్లా ఎవరైతే సీనియర్లు కొంతమంది బీసీలు ఉన్నారో వాళ్ళందరూ ఓడగొట్టారు. అంటే బీసీ ముఖ్యమంత్రి అనే పదాన్ని ఇక భవిష్యత్తులో ఎవడు బలకద్దు. ఇక ఇంకా మీరు ఏదైతే బీజేపీకి సపోర్ట్ చేసిరో, బీజేపీలు ఉంటే బీసీలు కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలి. మీరు ఒకటి ఈటల రాజేందర్ గారు సీఎం కావాలంటే ఓన్లీ బీసీ ముఖ్యమంత్రికే సపోర్ట్ చేసి, అది ఈటల రాజేందర్కి అవకాశాలు ఎక్కువ ఉండే. ఎట్లా అంటే ఆయన కేసీఆర్ను ఓడగొట్టే సత్తా ఉన్న లీడర్. అంటే ఆల్రెడీ ఓడగొట్టిండు. ఆల్రెడీ ఓడగొట్టే సత్తా ఉన్న లీడర్. బీజేపీ పార్టీలో రేపు బీసీ ముఖ్యమంత్రి వాళ్ళు అన్నారు కాబట్టి అది అధికారానికి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈటల రాజేందర్ వస్తాడు, ఈటల రాజేందర్ అవుతాడు అని చెప్పేసి ఈటల రాజేందర్కు ఆ రకమైన సపోర్ట్ ఇచ్చాను తప్ప బీజేపీ కాదు. నేను ఈటలకు మాత్రమే సపోర్ట్, బీజేపీ కాదు. బీజేపీ ఐడియాలజీకి నాకు అసలే పడదు, దానికి నేను విరుద్ధం కూడా. కాబట్టి నేను ఈటల ఒక కాన్షియస్నెస్ ఉన్న లీడర్, కొంత నిజాయితీ ఉన్న లీడర్ కాబట్టి ఆయనను సపోర్ట్ చేద్దామనే ఒక ఆలోచన. రెండవది, కాంగ్రెస్ అధికారానికి వస్తే కూడా మదియాష్కి గౌడు అయినా సరే అని మీరు అనుకున్నారు. ఆయన కూడా ప్రచారం చేసిన. నేను కాంగ్రెస్ అధికారంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీసీఎం కావాలి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీసీఎం అంటే కొంత సమర్థులు అయిన వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చేయాలని చెప్పి మదియాష్కి ఎన్నికల ప్రచారం కూడా పోయినా నేను. ఈయనతో పాటు ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారానికి పోయినాను, మదియాష్కి కూడా ఎన్నికల ప్రచారం కూడా పోయినా నేను. ఆయన ఎన్నికల ప్రచారం కూడా పోయి ఆయన కాన్స్టిట్యూన్సీ తిరిగినా నేను. కాకపోతే బీఆర్ఎస్కి మాత్రమే పోలేదు, కానీ నేను ఇద్దరికి పోయా. ఎందుకంటే బీఆర్ఎస్లో బీసీసీఎం చేసే అవకాశమే లేదు. కేటీఆర్ తప్ప ఇంకోరు కాడు. మళ్ళీ బీఆర్ఎస్ వస్తే కేటీఆర్ తప్ప ఇంకోటి కాడు. సో కాబట్టి దానికి పోలేదు నేను పోయింది కాంగ్రెస్లో ఆయనకు ఎవరికి ఈయన కోసం పోయాను, తర్వాత ఈటల కోసం పోయాను అందరూ, అంతే తప్ప. మరి ఇప్పుడు ఈటల కోసం పోయినారు, మదియాష్ కోసం కూడా పోయారు. ఎట్లా అనిపిస్తుంది మరి? 2 దగ్గరలో ఈటల రాజేందర్ ఓడిపోయిండు. అవును, మీకు ఏమన్నా డిసప్పాయింట్ అనిపించిందా? ఎట్లా అనిపించింది అసలు రిజల్ట్ చూసినట్టు? ఏమన్నా 100%. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న రెడ్లు వెలమలు, కాంగ్రెస్లో ఉన్న రెడ్లు వెలమలు, తర్వాత దీంట్లో ఉన్న రెడ్లు వెలమలు, ఇది బీజేపీలో ఉన్న రెడ్లు వెలమలు, వీరందరూ ఒకటే. సో బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్లో ఉన్న రెడ్ల వెలమలంతా ఒకటై
అగ్రవర్ణాలంతా ఒకటే. వీళ్ళు ఏం చేశారంటే బీసీలు 52% ఉన్నారు కదా, సో వాళ్ళు కనుక ఒకసారి ముఖ్యమంత్రి పదవి వస్తే కంటిన్యూగా అవుతారు వాళ్ళు. వాళ్ళని ఎట్టి పరిస్థితులు అణచేయాలి, ఎట్టి పరిస్థితులు ఓడగొట్టాలి. అణచేయడం అంటే ఇన్ ద సెన్స్ ఏంది, ఓడగొట్టడం. సో కాబట్టి ఒకసారి ఓడిపోయినట్టే ఇంకోసారి ఎవరిగా బీసీ ఇప్పుడు ఈటల అలా రిజల్ట్ తర్వాత ఈటల అన్నాడు, ఏం పై ఈ సామాజిక ఏమంటే అసలు మనోడు ఎవ్వడు మనకు పట్టించుకోలేదు, మనకు ఓటే లేదు, అసలు మనోళ్ళకి అంత శక్తి లేకుండా పోయింది, మనోళ్ళంతా రెడ్ల చేతులని వెలమల చేతులకే అదే అయిపోయినరు అని చెప్పి స్వయంగా ఆయనే అన్నాడు ఓడిపోయిన తర్వాత. సో అంటే దాని అర్థం ఏంది అంటే వాళ్ళు మైనార్టీలు అయినా రెడ్లు వెలమలు మైనార్టీలు బలవంతులు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మనోళ్ళని, ఓటు వాళ్ళు చెప్తేనే వేస్తారు, మనం చెప్తే వేసే స్థితిలో లేరు అనే పరిస్థితి ఆయన బాధపడ్డాడు పాపం. ఈటలందరూ బాధపడ్డాడు. సో ఈవెన్ ఎంపీ అరవింద్ మళ్ళీ బండి సంజయ్ కూడా ఓడిపోయింది కదా. అంటే వాళ్ళు కూడా ఒకవేళ సీఎం రేసులు ఉన్నారు బీసీలలో. అవును, వాళ్ళు కూడా ఉన్నారు. బీసీ రేసులు ఎవరైతే సీఎం రేసులు ఉన్నారో వాళ్ళు అందరూ ఓడిపోయారు. నేననేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరి కోసం ఏం పోలేదు, ఎందుకంటే వాళ్ళు కరడు కట్టిన హిందుత్వవాదులు ఎవరు అరవింద్ కానీ బండి సంజయ్ కానీ. కానీ ఈయనకి సెక్యులర్ కొంత అలా బలవంతంగా పోయింది కదా, నెట్టబడ్డాడు కదా. ఇప్పుడు బీఆర్ఎస్లో నుంచి వెళ్ళి బలవంతంగా నెట్టబడ్డాడు, అలా వెళ్ళిపోయాడు కొంత సెక్యులర్. కాబట్టి అట్లాంటి వాడే సెక్యులర్గా ఉన్నవాడే అనే రెండు దిక్కులు ఓడగొట్టారు. సో పాపం అంతా ఇంతో మధుయాష్కి గౌడ్ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్లో ఒక బీసీ లీడరు, బీసీ నుండి వచ్చినవాడు, ఆయనను కూడా ఓడగొట్టేసిండు. సో కాబట్టి ఇవాళ ఇప్పుడు బీసీసీఎం అనే పదమే లేకుండా పోయింది. అంతే కదా, ఇక బీసీసీఎం అనే పదాలే లేకుండా పోయింది. బీసీలు ఆ రకంగా వస్తారని కూడా నేనైతే ఇప్పట్లో అనుకోవట్లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, బీసీలు 52% ఉన్నా కూడా వాళ్ళ బీసీ అనే పదం కింద ఒక్కటి కాకుండా వాళ్ళకంటూ ఒక రాజకీయ పార్టీ లేకుండా వాళ్ళు అధికారానికి వస్తారనే మాట చెప్పలేము. ఇప్పుడు మల్కాజ్గిరిలో పోయినసారి అంటే కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరికి వచ్చి ఎంపీగా పోటీ చేసిండు, గెలిచిండు, అంటే బార్డర్లో గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఆయన పీసీసీ అయిండు, తర్వాత సీఎం అయిండు. మరి ఇది యాదృచ్ఛికమో ఏందో తెలియదు, ఈయన హుజురాబాద్లో ఓడిపోయాడు ఈటల రాజేందర్ గారు. ఇప్పుడు మళ్ళీ మల్కాజ్గిరిలో ఎంపీ టికెట్ వచ్చింది. మరి ఇక్కడ మరి సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుంది? ఎంపీ అయ్యి తర్వాత బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఏమన్నా అట్లా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత మొదలైంది, ఉందా స్టార్ట్ అయింది. కాంగ్రెస్ మీద వ్యతిరేకత మొదలైంది. చాలా దిక్కులో కూడా ఇప్పుడు నిరాశ నిస్పృహలకు లోన్ అవుతున్నారు ప్రజలు కూడా. సో ఇవాళ ఏవైతే పథకాలు 6 గ్యారంటీలు ఉన్నాయో అవి అమలు చేసే పరిస్థితి వాళ్ళకు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే రెవెన్యూ అనేది రాకుండా మనం పంచలేం. ఇన్కమ్ లేకుండా మనం ఎట్లా పంచగలుగుతాం ప్రజలకి? సో కాబట్టి ఇన్కమ్ జనరేట్ కావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు వాళ్ళకి. సో వాళ్ళు వాళ్ళు ఇచ్చిన పథకాలకి ఏదైతే అమౌంట్ 85,000 కోట్ల రూపాయలు అదనంగా కావాల్సి వస్తుందో 85,000 కోట్ల రూపాయలు అదనపు ఇన్కమ్ ఎక్కడికి తీసుకురావాలనే దాన్ని కూడా కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కేసీఆర్ ఖర్చు చేసాడు. మొత్తం టోటల్ ఎక్కడ అప్పులు 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాడు. ప్లస్ ఎక్కడ కూడా ఇన్కమ్ వచ్చే సోర్సెస్ని బాగా పూర్తి స్థాయిలో పెంచలేదు, ఇంకా అవి ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాయి అవి. సో కాబట్టి ఇవాళ ఇన్కమ్ లేకుండా నువ్వు ఎట్లా ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టగలుగుతావు? కాబట్టి ఇవాళ ఆయన మీద తడిసి మోపడవుతుంది. కేంద్రం ఇస్తే పర్వాలేదు, కొంత కేంద్ర సహకారం కనుక లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొంత మెరుగయ్యే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ బీజేపీ వస్తుందని సర్వేలని చెప్తున్నాయి. కాబట్టి ఈయనకు చాలా గడ్డు రోజులు వచ్చేసే పరిస్థితులు. తర్వాత కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో దింపే కార్యక్రమంలో ఉన్నాడు. అవును, 6 నెలల్లో మన ప్రభుత్వం. ఈవెన్ ప్రవీణ్ కుమార్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, 6 నెలల్లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతుంది కాబట్టి నేను ఆయనతో కలుస్తున్నాను. ఆయనతో నేను ఎందుకు కలిసినావు అంటే 6 నెలల్లో ఆయనే ముఖ్యమంత్రి కాబోతుంది కాబట్టి నేను ఆయనతో కలిసిన. ఇవాళ అంటే సత్తా ఉన్న లీడర్ ఆయనే కాబట్టి నేను కలిసిన. మళ్ళీ రేపు ప్రభుత్వం ఆయనదే రాబోతుంది కాబట్టి మా బహుజనులకు మేలు జరుగుతుంది, ఆయన పొత్తు పెట్టుకుంటాను ఆయన. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈయనకి ఎమ్మెల్యే జరుగుతుంది, ఈయనకు ఒక్క సీట్ కూడా లేదు కదా. ఈయనకు ఒక్క సీట్ లేదు, ఎమ్మెల్యే సీట్ అయితే ఒక్కట్లేదు. ప్రభుత్వం రావాలంటే 10-20 సీట్లు ఉండాలి కదా. ఇప్పుడు రేపు వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఈయనను ఎక్కడికి వెళ్ళో ఎమ్మెల్సీ అయినా చేసి ఆయనను మంత్రివర్గం తీసుకుంటారు కదా. అట్లానా? అట్లా తీసుకుంటారు. సరే, మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి మాట్లాడే ముందు ఈ మల్కాజ్గిరిలో సిట్టింగ్ సీటు ఎంపీ సీటు ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మల్లారెడ్డి మీద దాడులు చేస్తున్నారు, అంటే కాలేజీలు కూడా కొడుతున్నారు. తర్వాత ఇప్పుడు నిన్న కూడా ఈటల రాజేందర్ వచ్చి పోటీ చేయాలంటే సిగ్గుండాలి. అసలు ఇక్కడనే షామీర్పేటలో ఉంటాడు, ఎప్పుడన్నా మేడ్చల్కి వచ్చిండా, ఇక్కడికి వచ్చిండా, ఉప్పల్కి వచ్చిండా, అసలు ఏం చేసిండు? ఆయన ఓడించాలని చెప్పి ఆయన టార్గెట్ చేసిండు. మరి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈటలకు ఎక్కువ ప్లస్ అవుతుందా
రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్లేస్ అవుతుందా కేసీఆర్కి ఎక్కువ ప్లేస్ అవుతుంది? ఇప్పుడు మల్కాజ్గిరి సీటు మీదనే ఆ టాపిక్ ఉంది. ఆసియాలోనే పెద్ద నియోజకవర్గం, అతిపెద్ద నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం భారతదేశంలో కూడా అంతే. ఖచ్చితంగా అది ఇప్పుడు అందరు చూపు ఇటువైపు ఉంది. ఇటులకే అదైతే ఎందుకంటే ఈయన 5 ఏళ్ళ నుండి ఏం చేయలేదనేది ఒక ప్రజల యొక్క అది ఉంది. ఎందుకంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదండి ఎవరు, ఈ మన రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరి వాళ్ళకు మల్కాజ్గిరి వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆ మల్కాజ్గిరి అంటురా. మీరు ఇప్పుడు తార్నాకల్లో ఉంటారు. నేను తార్నాకలే కదా ఉండేది. చాలా మంది మల్కాజ్గిరి వాళ్ళు ఉంటారు కాబట్టి కనీసం ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు పోతే అపాయింట్మెంట్ కూడా ఇంతవరకు దొరకలేదు మాకు అని చెప్పేసి చాలా మంది అన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద పూర్తి వ్యతిరేకత ఉంది. మీకు బాగా పట్టుంది సార్ మల్కాజ్గిరి నియోజకవర్గం, హైదరాబాద్ మీద, ఎస్పెషల్గా మల్కాజ్గిరి సికింద్రాబాద్కు మీరు మధ్యలో ఉంటారు కాబట్టి ఇప్పుడు మీకు ఉప్పలు, బోడుప్పలు, తర్వాత మేడ్చేలు, మల్కాజ్గిరి కంటోన్మెంట్ ఇదంతా కూడా మీ సరౌండింగ్ లోనే వస్తుంది. అందులో నా దగ్గరికి వస్తారు చాలా మంది. వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు? వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. కనీసము గంటలు పోయి నిలబడ్డా కూడా అపాయింట్మెంట్ దొరకలే వాళ్ళకి. ఈవెన్ కంటోన్మెంట్ వాళ్ళు చాలా మంది దళితులు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు వేరే వాళ్ళ ఒక ఇష్యూ ఉండే ఆయన దగ్గరికి పోకుంటే ఆయన ఇవ్వకపోతే నా దగ్గరికి వచ్చారు. నేను రిజాల్వ్ చేసే సమస్య అది. సో కొన్ని రోజులు పోయిన వాళ్ళు అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వస్తే నేను వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించిన. సో వాళ్ళు చెప్పారు నాకు ఏమన్నారంటే, సార్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేము కొన్ని రోజులు పోతే అపాయింట్మెంటే దొరకలేదు, ఆయన కనుక మళ్ళీ మాత్రం ఉడగొడతాం సార్ అని అక్కడ ఉన్న చాలా మంది పెద్ద దళిత లీడర్లు అందరూ నాతో అన్నారు అక్కడ. అంటే అక్కడ ఒకటే ఎగ్జాంపుల్ కాదు. ఇప్పుడు ఉప్పల్ ఉంది, ఉప్పల్లో కూడా చాలా మంది దళితులు నా దగ్గరికి వస్తూ ఉంటారు వివిధ పనుల వాళ్ళు కూడా ఇదే అసంతృప్తితో ఉన్నారు. సో కాబట్టి ఓవరాల్గా ఎల్బీ నగర్ వాళ్ళు ఉంటారు, మేడ్చల్ వాళ్ళు ఉంటారు, చాలా మంది ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా నాకు చాలా మంది చర్చలో ఉంటారు. వాళ్ళంతా కూడా అదే మాట అన్నారు. మరి ఇప్పుడు ఆయన నిలబడ్డాడు, వేరే క్యాండిడేట్ నిలబెడతాడు కాబట్టి ఎవరు నిలబడ్డా కూడా ఇప్పుడు ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయన నిలబెట్టే అభ్యర్థి ఆయన మీద వ్యతిరేకత తప్పకుండా ఆయన మీద ప్రభావం పడుతుంటుందా? అయితే నేను ఏమంటున్నానంటే, నేనే సీఎంను ఇక్కడ ఎంపీగా గెలిపియండి, నాకు ఇంకా శక్తిని ఇవ్వండి, అయితే ఇంకెక్కువ చేయొచ్చు, మనోడు ఉంటే మంచిది, మట్టి పనికైనా ఇంటోడు ఉండాలి కదా. అవును, అంటే ఆయన దృష్టిలో ఆయన సీఎం అయినా సరే ఆయన సిట్టింగ్ ఎంపీగా చేయలేని దాన్ని సీఎంగా ఇంకా బిజీ అవుతాడుగా. వాళ్ళకి ఎట్లా ఇస్తాడు అవకాశం రావడానికి అపాయింట్మెంట్స్? ప్రజలు ఎప్పుడైనా కోరుకునేది ఏంటంటే మా ఎంపీ మాకు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడే టైం ఇవ్వలేదు, సీఎం అయిన తర్వాత ఏం టైం ఇవ్వగలుగుతావు? ఇంకా మరి బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారా? అక్కడ ఖచ్చితంగా బీజేపీ గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉంది ఎందుకు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈటల రాజేందర్ మంచిదనం బట్టి ఒక ఈటల రాజేందర్కు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చుంటే, వేరే వాళ్ళకి ఇచ్చిన కష్టమేదేమో కానీ ఈటల రాజేందర్కి ఇవ్వడం వల్ల కొంత ఆయనకు సంబంధాలు అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు, ఈవెన్ నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ బీజేపీ, ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కానీ మిగతా ఏ పార్టీలో లేని వాళ్ళు కానీ కొంత ఆయనకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. రెండవది ఈసారి బీసీలకు కూడా కొంత వచ్చింది బుద్ధి కొంతవరకు. ఎందుకంటే అంతటా ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఏంది అసలు ఆధారం ఏంది? వాళ్ళని రక్షించే నాయకుడు ఎవడు? వాళ్ళకు ఒకటి ఉండాలి కదా. కాదు సార్, ఇప్పుడు ముగ్గురు మధ్యలో పోటీ, ఇప్పుడు మనం క్యాండిడేట్ ఎవరినైనా ఇచ్చుకోను. ఇప్పుడు ఈటల రాజేందర్కు ఒకటి బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ అనుకోవాలి, ఇక ఎవరిని పెట్టినా కేసీఆరే అంతే. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరినన్నా పెట్టగా రేవంత్ రెడ్డి, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పుడు కేసీఆర్కు ఎక్కువ ఇమేజ్ ఉంది ప్రస్తుతం, రేవంత్ రెడ్డికి ఉందా, ఈటల రాజేందర్కి ఉందా, ఎవరికి ఉంది, ఎందుకు ఉంది, ఎట్లా ఉంది, అంటే కారణాలు ఏంది? ఇవాళ కేసీఆర్ను మొత్తం పక్కన పెట్టేసాను ప్రజలు. అంటే బీఆర్ఎస్ పరిపాలనకి విసిగిపోయిన ప్రజలు. నిజం గ్రౌండ్లో ఇంకా కోపం ఉంది, ఆ కోపం ఉంది, ఇంకా అది పోలే. రెండవది ఈయన మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎవరి మీద? కాంగ్రెస్ మీద వ్యతిరేకత కొంత స్టార్ట్ అయింది. కానీ బీజేపీ మీద ఓవరాల్గా కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఐడియాలజికల్గా ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు తప్ప ఓవరాల్గా కామన్ మ్యాన్ బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదు. కామన్ ప్రజలు వాళ్ళకంత పట్టింపు కాదు. ఎవరు బియ్యం ఇస్తారు, ఎవరు ఉప్పిస్తారు, ఎవరు పప్పు ఇస్తారు అని దాంట్లో కొంత బీజేపీ మెరుగ్గానే ఉంది కొంత, అంటే వాళ్ళ పార్టీ దాన్ని బట్టి. సో కాంగ్రెస్ ఇవాళ వచ్చింది కానీ ఈ పూర్తి స్థాయిలో ఇంకా ప్రజల లోపలికి విశ్వాసాన్ని కంప్లీట్గా పోయే క్రమంలోనే ఇంకా వాళ్ళ వ్యతిరేకత మొదలైంది. సో ఆ సిచ్యువేషన్లో ఇవాళ
మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీకి కూడా పార్టీ పరంగా చెప్పట్లేదు నేను, వ్యక్తి పరంగా చెప్తున్నా. అది కూడా ఈటెల రాజేందర్ అదే ముగ్గురు ప్రచారంలోకి పోతారు. ప్రచారంలో పోతే ఈటెల రాజేందర్ కేసీఆర్ని చూస్తే, రేవంత్ రెడ్డి చూస్తే మెరుగైన వ్యక్తి ఈటెల రాజేందర్. ఎందుకంటే ఈటెల రాజేందర్కి అందరినీ ప్రేమించే వ్యక్తి, అన్ని పార్టీలకు అత్యంతంగా ప్రేమించే వ్యక్తి, అందులో బడుగు బలహీన వర్గాల మీద ఇంకా కొంచెం ఎక్కువ ఆయనకు అది ఉంటుంది. సో కాబట్టి ఈ ఇద్దరు రెడ్డి వెలమతో పోల్చుకుంటే ఈయనే బెటర్ అనిపిస్తాడు. బీసీలలో కూడా ఈయన కొంత హ్యూమన్ టచ్ ఉన్నవాడు. అది ప్లస్ పాయింట్. వీళ్ళిద్దరికి హ్యూమన్ టచ్ లేదంటే లేదు, వీళ్ళకి హ్యూమన్ టచ్. ఇప్పుడు మీరు కేసీఆర్ని ఓడించడంలో కీలక పాత్ర వహించారు, 10 ఏళ్ళ నుంచి కూడా కొట్లాడుతారు. అవును, మీరు ఒక ప్రొఫెసర్, మీకు అనేక సార్లు ఉద్యమం టైంలో కేసీఆర్ పిలిచి మీ సలహాలు తీసుకున్నాడు, అవి ఇంప్లిమెంట్ చేసిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మిమ్మల్ని ఫోన్ చేసి పిలవడం అట్లాంటివి ఏమైనా చేసిండు? అస్సలు ఇంకా ఆయనకంటే మరీ అహంకారిన. ఓ కేసీఆర్ అన్న కొంత నయం, ఎందుకంటే ఒక ఇంటెలిజెంట్, అవును కొంచెం మేధావులను గుర్తించండి ఆయన్ని. ఇప్పుడు సీతారాం నాయక్ ఆయనకు టికెట్ ఇచ్చిండు అక్కడ, ప్రొఫెసర్ సీతారాం నాయక్. అవునా? అవును. తర్వాత మన పోరగాళ్ళు పోయి పిల్లలకు కొన్ని టికెట్లను ఇచ్చిండు. ఈయన ఒక్కరికి కూడా ఇవ్వలేదు తెలుసా, రేవంత్ రెడ్డి ఒక్కరికి కూడా ఇవ్వలే. ఒక్క పోరానికి ఒక ప్రొఫెసర్ కూడా ఇవ్వలే, ఎవరికి ఒక ప్రొఫెసర్కి ఇవ్వలే, ఒక విద్యార్థి నాయకులకు ఇవ్వలే. ఇంకా ఉల్టా ఏమన్నాడు, ఓయి విద్యార్థులంతా కూడా మన ఏమంటే బిర్యానీ గాన్లు వెచ్చగాన్లు వాళ్ళంతా, ఓయి విద్యార్థి నాయకులంతా వాళ్ళంతా ఎక్కడ దొరుకుతుందా బీరు, ఎక్కడ బిర్యానీ దొరుకుతుందా, ఎవడు పైసలు ఇస్తాడని తిరుగుతాడు అని వాళ్ళని అవమానపరిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సో అట్లాంటి వ్యక్తి, అహంకారపూరితమైన వ్యక్తి. ఇంత పెద్ద ప్రొఫెసర్ మీకే కలవలేదా? మీరు అడిగిరా మరి అపాయింట్మెంట్? మీరు అని అడిగిరా? కనీసం నేను సమస్యల మీద అడగాలి కదా. నేను అడగలే అపాయింట్మెంట్. ఎందుకు అడగలేదంటే నాకు ఆయన వ్యక్తిత్వం తెలిసిన, కేసీఆర్ దగ్గరికి 10 ఏళ్ళు పోలే నేను అపాయింట్మెంట్ కోసం. ఆయన పిలిస్తే పోయినా నేను. ఆయన పిలిస్తే దళిత ఎజెండా గురించి, తెలంగాణ దళిత ఎజెండా మొదటి ఎజెండాని ఇచ్చింది నేను. 21 పాయింట్స్ 21 శతాబ్దానికి ఇచ్చింది నేను. దళిత ముఖ్యమంత్రి పదవి అని ఎజెండాని ఇచ్చింది నేను. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చింది నేను. వాళ్ళకి స్పష్టంగా చెప్పుకోవాలి సార్ ఈ విషయంలో. సో కాబట్టి కేసీఆర్కు కొంత ఆయనకు సరే తర్వాత అధికారం వచ్చిన తర్వాత అహంకారం వచ్చింది కావచ్చు. అధికారం రాకముందు ఆయన అందరితో కలిసి ఉన్నాడు, అందరితో చర్చ పెట్టాడు, ఇంటలెక్చువల్ డిబేట్ పెట్టాడు, చాలా చేశాడు. ఈయన కూడా ప్రొఫెసర్ కోదండరామరెడ్డితోని, అరగోపాల్తోని కానీ, తర్వాత రేవంత్ రెడ్డి పెట్టిండు కదా, మల్లెపల్లి లక్ష్మయ్య లాంటి వాళ్ళతో, గంటా చక్రపాణి లాంటి వాళ్ళతో, ఎంతమందితో నేను పెట్టిండు. రేవంత్ రెడ్డి కూడా అరగోపాల్తో, కోదండరామరెడ్డితో కొద్దిమందితోనే ఉన్నాడు, టచ్ లో ఉన్నాడు. ఆకునూరు మురళి, అరగోపాలు, అందశ్రీ అన్నతో, అందశ్రీ ఒకసారి ఇంటర్వ్యూ అయితే చేసిండు. ఎవరైతే ఉన్నారో అంటే జనరల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బహుజన ఐడియాలజీ ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఆయనకు టచ్లో ఉన్నారో వాళ్ళ ఎవరికి బహుజన ఐడియాలజీ లేదు. వాళ్ళు డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటారు. నేనంటున్నా వెలమలు పోయి 5% రెడ్లు వస్తే ప్రజాస్వామ్యం వర్దిలినట్ట అయింది. నేను డైరెక్ట్ సూటిగా ఇస్తున్నా. ప్రొఫెసర్ అరగోపాల్ను, ప్రొఫెసర్ కోదండరామ్ని ఇదే ప్రశ్నిస్తున్నా. ప్రజాస్వామ్యం అంటే అర్థమైంది, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజలంటే మెజారిటీ ప్రజలు కదా. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇచ్చిన పదవులలో 90% వాళ్ళకి ఇచ్చుకున్నాడు కదా రెడ్లకే. ఓకే, ఇప్పుడు రెడ్డి ఉన్నా కానీ ఇలా కరెక్ట్ కనీసం డిస్ట్రిబ్యూషన్ అయినా సామాజికంగా జరగలేదు కదా. ఇప్పుడు ఎంపీ టికెట్లు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ఎంపీ టికెట్లు కూడా రెడ్లకే మేజర్గా ఇస్తాడు. మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి అంటారు, నల్గొండ నుంచి జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డికి అంటారు. రఘువీరారెడ్డి వస్తాడు, ఎక్కడైనా రెడ్డి. ఇప్పుడు బీసీలు ఉన్న చోట బీసీలు రారు, రెడ్లే వస్తారు. ఖమ్మంలో కూడా ఎవరికైనా ఓసికే ఇస్తారేమో, అంతే తప్ప నీకు నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలో తీసేస్తే మిగతా ఏరియాలలో నామకే వస్తే ఎవరైనా ఒక బీసీ ఉంటూ ఉండొచ్చు, లేదంటే అట్లాంటి కాపులు ఉంటే ఉండొచ్చు. ఈ మలన్న లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళంతా కూడా అటు పోయేటోళ్ళు ఉంటారు కదా, వీళ్ళ ఎవరన్నా ఉంటే ఉండొచ్చు. కానీ నిజాయితీగా బీసీల కోసం కొట్లాడే ఎవరు కూడా లేరు. నిజం చెప్పాలంటే విఎన్ మంత్రాలు లాంటి ఇస్తే ఇవ్వాలతాడా? ఇవ్వలేడు. మనతో ఏంతో సీనియర్ ప్లస్ బీసీల కోసం మొట్టమొదటి కొట్లాడుతున్నాయి. అట్లాంటి గెలిపించుకున్నా కూడా రేపు పార్లమెంట్లో మేలు జరుగుతుంది బీసీలకి. అయితే ఈ కారణాలతో ఇప్పుడు మీకు ఎట్లా అంటారు మరి? మల్కాజ్గిరి ఎవరికి హెడ్జ్ ఉండే ఛాన్స్? నా అంచనా ప్రకారం అయితే మల్కాజ్గిరి ఈటల గెలుస్తాడని అనుకుంటున్నాను నేనైతే. మీరు ప్రచారం చేస్తారా? నేను చేయను. ఈసారి నేను దళిత క్రైస్తవ దండోరా ఆ పేరు మీద నేను 16 మంది అభ్యర్థులు నిలబెడుతున్నా. అది హైదరాబాద్లో ఎంఐఎంకు సపోర్ట్ చేస్తాము. ముస్లింలు క్రైస్తవులకి దళితులకు సపోర్ట్ చేయమని అడుగుతాం. సో కాబట్టి నేను ఈసారి మాత్రం నెక్స్ట్ కమింగ్లో అంత దళితుల పక్షాన్ని కొట్టదలుచుకున్నా. ఓన్లీ దళిత, ఎందుకంటే మేజర్గా ఈ దళిత క్రైస్తవులు
దళితుల్లో 90%, 80% ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ లేవు. వాళ్ళ వర్గీకరణ జరిగినా ఇప్పుడు ఒకవేళ కృష్ణమాది గారు బీజేపీ సపోర్ట్ చేసి వర్గీకరణ చేస్తా అన్నా కూడా అలా ఇప్పుడు ఆ చట్టంలో క్రైస్తవులకు చోటు లేకుండా ఆ చట్టం వృధా, వర్గీకరణ చట్టం వృధా. ఎందుకంటే రిజర్వేషన్లే బీజేపీ దళిత క్రైస్తవులకు వ్యతిరేకిస్తున్నది. సుప్రీంకోర్టుకు స్పష్టంగా తెలియజేసింది మేము ఇవ్వమని. ఇప్పుడు దళితులలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 80-90% క్రైస్తవులు ఉన్నారు. ఆ చట్టం క్రైస్తవులకు వర్తించినప్పుడు మరి ఆ చట్టం వచ్చేలా వర్గీకరణ చట్టం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది? హిందూ దళితులు అనుకుంటే వాళ్ళు 10-20% ఉంటారు కదా. మరి 10-20% హిందూ దళితుల కోసం మాత్రమే మీరు ఆ చట్టం తెస్తే మరి 80% ఉన్న వాళ్ళు ఏం కావాలి? ఇవాళ మనం 85% బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్నాం, మాకు న్యాయం జరుగుతుందని బహుజనవాదం తీసుకొచ్చినాం కదా. మరి అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా. కొట్లాడతారు, వాటి మీద కొట్లాడతాను నేను. వాటి గురించే నేను ఇవాళ వర్గీకరణ ఒకటి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఒకటి, అధికారం దళితులకు రాజకీయ అధికారం. నేను కోరుకునేది ఏంటంటే ఒకటే నేను కోరుకునేది ఏంటంటే దళితులకు ఒక పార్టీ ఉండాలి, బీసీలకు ఒక పార్టీ ఉండాలి, మైనార్టీలకు ఒక పార్టీ ఉండదు. ఆల్రెడీ ఇవన్నీ మన మొత్తం ఫెడరేషన్ ఏర్పడాలి. రైట్. బీసీని ముఖ్యమంత్రి చేయాలి. ఆల్రెడీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజనులకు కూడా బీఎస్పీ ఉంది కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అన్నాడు. అదో పెద్ద చీటర్ పార్టీ. చెప్పండి, ఇప్పుడు ఆ రెండింటికి మధ్యలో పొత్తు ఇప్పుడు ట్రెండింగ్. అదో పెద్ద చీటింగ్ పార్టీ. నేను చెప్తున్నా, బహుజనులను మోసం చేస్తున్న పార్టీ దేశంలో ఏదంటే బీఎస్పీ. మీరు ఒకప్పుడు అట్లా పనిచేసారు 100%. కాంశీరామ్ గారితో 15 ఏళ్ళు కలిసి పనిచేసిన ఈ ప్రవీణ్ కుమార్ అంటే ఆయన ముఖం కూడా తెలియదు మాకు. అసలు ఆయన ఎన్నడూ కూడా కనీసం కాంశీరామ్ గారి ముఖం చూడలే, ఇట్లొచ్చి చూడలే, పలకరించలే. అట్లాంటి వ్యక్తి ఆయన. సార్ బహుజనుల్లో అందరూ వచ్చారు కానీ చాలా మంది ఆఫీసర్లు, ఈయన రాలేదు. అంటే బహుజనుల పట్ల ఏం ప్రేమ ఉన్నట్టు నాకు, బహుజనవాదం పట్ల ఏం చిత్తశుద్ధి నాకు. ఇలా ఆయన ఎందుకు వచ్చాడు బహుజన సమాజ్ పార్టీలకి అంటే వాళ్ళు ఇవాళ కొంతమంది చెప్తున్నది ఏంటంటే వాళ్ళ ఆయన ఇవన్నీ కాపాడుకోవడానికి కేసీఆర్ దగ్గర 1000 కోట్లు, బీజేపీలో కదా ఆరోపణ చేసింది, మనవతర ఆరోపణ చేశాడు కదా క్లియర్గా. 1000 కోట్లు సంపాదించాడు ఆయన కేసీఆర్ దగ్గర. 300 కోట్లు కేసీఆర్కు ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడు. సొంత ఇల్లు లేదని చెప్పిన ఆయన. అదే ఊరికే చెప్తారండి. ఇప్పుడు కోదండరామరెడ్డి చెప్పులు వేసుకుని తిరుగుతాడు, మందకృష్ణ చెప్పులు వేసుకుని తిరుగుతాడు. మా దగ్గర ఏం లేదంటారు, ఏం లేనట్టు లెక్కన చెప్పారు కదా అని. ఆయన కూడా అట్లే చెప్తాడు. ఇలాంతా ఏంటంటే నాటకాలు ఆడేటోళ్ళు, ఈ నాటకాలు ఆడేటోళ్ళు ఏదైనా చెప్తారు. సరే, వీళ్ళు పొత్తు పెట్టుకోవడానికి కరెక్ట్. ఇప్పుడు బహుజనులకు ఒకటే ఇవాళ ఇంకొక పాయింట్ చెప్తా. వర్గీకరణ వ్యతిరేకిస్తున్న పార్టీ బీఎస్పీ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను వ్యతిరేకిస్తున్న పార్టీ బీఎస్పీ, ఈ అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిన పార్టీ బీఎస్పీ. దాంతో బహుజనులు అందరికీ నష్టం జరిగింది. ఏది ఈడబ్ల్యూఎస్ అగ్రకుల పేదలకి. అంటే బహుజనులు బీఎస్పీ పార్టీ వ్యతిరేకించలేదా? ఏది ఈడబ్ల్యూఎస్ సపోర్ట్ చేసిన పార్టీ. అసలు ఆ పార్టీ కదా దేశంలో మొట్టమొదటిసారిగా తెచ్చింది. ఉత్తరప్రదేశ్లో మాయావతి ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చిందండి. అక్కడి నుంచే బేస్ చేసుకొని తర్వాత నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తెచ్చింది. సో కాబట్టి ఇవాళ మొత్తం బహుజనులకు దెబ్బ కొట్టింది బీఎస్పీ. ఇవాళ దళితులకు దెబ్బ కొట్టింది బీఎస్పీ. వర్గీకరణ వ్యతిరేకిస్తున్నది, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను వ్యతిరేకిస్తున్నది. మరి ఇట్లాంటి పార్టీ బహుజన సమాజాలకి ఏ పార్టీ అయితే బ్రాహ్మణ సమాజంగా మారిన పార్టీ, బ్రాహ్మణ సమాజంగా మారి ఒక్క సీటు కూడా ఇలా పరిమితమైన పార్టీ, ఒక సీటు 405 సీట్లలో ఒక్క సీటుకి పరిమితమైన పార్టీ. అది కూడా బాపనోడు గెలిచిండు. ఒక్క దళితుడు గెలవలే ఆ పార్టీ నుండి. మరి అట్లాంటి పార్టీ ఉత్తరప్రదేశ్లో క్లోజ్ అయిన పార్టీ ఇవాళ తెలంగాణలో ఏం నిలబడుతుంది ఇట్లాంటి నాయకుని కింద? ప్రధానంగా ఈ ఒక్క సీటుకు ఆయన ఒక్కరిని గెలుపు కోసము. సరే, ఇలా పొత్తుని ఎట్లా చూస్తారు చెప్పండి? నేనేమంటానంటే ఈ పొత్తు అనైతిక పొత్తు, అసలు అనైతిక పొత్తు. ఎందుకు అంటున్నానంటే నువ్వు వచ్చిందే నీకు కొట్లాట, నువ్వు ఇచ్చిన స్టేట్మెంటే ఏంది? ఏనుగు అంబారి మీద ఎక్కి ఏమన్నాడు? దొరల గడిలను గొలగొట్టి నేను కూర్చుంటే కుర్చీలు అన్నాడు. అంతే. అవును కదా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిపోయింది కదా ఆమె. అవునా? నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థి పోయి నువ్వు కూడా గెలవలే. ముఖ్యమంత్రి గెలవాలంటే ఎన్ని సీట్లు కావాలి చెప్పండి? 60 సీట్లు. మరి నీకు 60 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా రాలేదు కదా. మరి నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆమెట ప్రకటించింది. నువ్వెట్లా ముఖ్యమంత్రి అభ్యర్థి ఏనుగు సీట్లు దెబ్బ కొడతావు, అతని దూరం నిరంతరం తిట్టినావు, బహుజనులను అంతా నమ్మించినావు, మోసం చేసినావు, అయిపోయింది. ఇవాళ నీ ఒక్క సీటు కూడా రాలేదు. మళ్ళీ పోయి ఇవాళ నేను మా ఆయనతో పొత్తు పెట్టుకుంటాను. ఏ బేస్ మీద పెట్టుకుంటావు అంటున్నా. బేస్ ఏంటిది అంటున్నా. ఏ బహుజనులకు ఆయన మేలు చేసిండు అంటున్నా. కేసీఆర్ ఏ బహుజనులకు మేలు చేసిండు? కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటేనే బహుజనులకు న్యాయం జరుగుతుంది. అవును, మరి అట్లాంటి మరి ఎమ్మెల్యే ఎన్నికలు అప్పుడు ఎందుకు పెట్టుకోలేను? ఎందుకు పెట్టుకోలేదు చెప్పండి. ఇప్పుడు మేలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు అప్పుడు ఎందుకు పెట్టుకోలే?
అవును, ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. చెప్పండి మీరు ఏమేమిటది? ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు పెట్టుకుంటే చాలా మందికి టికెట్లు వచ్చేది కదా, 10 మంది కన్నా 10 మంది కన్నా టికెట్లు వచ్చేది కదా. మరి నీ ఒక్కరి కోసమేనా ఇప్పుడు పొత్తు నీ ఒక్కరి కోసమే కదా. ఎంపీ అంటే 17 ఉంటాయి కదా, ఇవ్వలేరు కదా. ఇప్పుడు 119 ఎక్కడ, 17 ఎక్కడ? అవును. కాబట్టి వాళ్ళు నీ ఒక్కరి కోసమేనా ఈ పొత్తు? అంటే నీ స్వార్థం కోసం బహుజనులందరూ కథం చేస్తావా? నువ్వు పొత్తు పెట్టుకుంటే నిజంగానే అప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు? బిఫోర్ పెట్టుకుంటే మేము నిన్ను నమ్మేటోళ్ళం. సో అది దానివల్ల 10 మందికి ఉపయోగించారు. తర్వాత మొన్నటిదాకా వాళ్ళని తిట్టి చేసి, కేసీఆర్ తిట్టి చేసి, ఓ లంగ దొంగ దుర్మార్గుడు, ఇక ఆనంద దుర్మార్గుడు లేదని చెప్పి అన్నోని ఇలా గొప్ప సమర్థుడు నిజాయితీపుడు ఎట్లయితాడు? ఇమీడియట్లీ నీ ఒక్కరి కోసం, నీ ఒక్క సీటు కోసము, నీ ఒక్క నాగర్ కర్నూలు సీటు కోసము ఆయన నిజాయితీ పని నేను ఎట్లా చేస్తావు నువ్వు? ఆయన వల్ల బహుజనులకు ఏం మేలు జరుగుతుంది? అధికారమే కోల్పోయా కదా. అవును, బిఫోర్ ఎందుకు పెట్టుకోలేదు పొత్తు? మరి నేను అంటున్నా అదే, బిఫోర్ నువ్వు పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు కంటిన్యూ అయ్యేదా పొత్తు? రీజన్ ఏమై ఉంటుంది? మరి రీజన్ ఏమై ఉంటుంది అంటే, బిఫోర్ పొత్తు పెట్టుకుంటే 10 మందికి వెళ్తారు. 10 మందికి వెళ్తే మరి ఆ లీడర్షిప్ ఈయన ఒక్కది ఉండదు కదా. ఆయన ఒక్కడే గెలుద్దాం అనుకున్నాడు. వాళ్ళందరినీ కేసీఆర్ కొనేసుకుంటాడు అనుకున్నాడా? లేదు, అట్టేం కాదు. ఆయన ఒక్కడే గెలవాలనుకున్నాడు. ఎవడు గెలవద్దు. నెక్స్ట్ ఆయన కూడా గెలవాలి. ఇప్పుడు అని ఒక్కనే ఎంపీ కావాలనుకుంటాడు, కానీ మిగతా వాళ్ళు కావద్దు. మరి ఇది కదా ఎజెండా, ఇది కదా కనబడుతుంది మనకడ చాలా స్పష్టంగా. ఇవాళ నేనంటున్న మాట కదా, సాంబశివ గౌడ్ ఆరోపణ చేసినమ్మా విషయాలు ఇవన్నీ డైరెక్ట్ సాంబశివ గౌడ్ ఆయన లైవ్లో అడిగింది కదా, ₹1 కోటి నువ్వు అమ్ముకున్నావు సీట్ అని. సీట్లు కూడా అమ్ముకున్నా, సీట్లు అమ్ముకున్నాడు. లక్షల రూపాయలు, ₹1,00,00,000 సీట్లు అమ్ముకొని ఎవరికి మంచి వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వకుండా చీట్ చేసిన వ్యక్తి అని చెప్పి నేను అంటున్న మాట కదా ఇది. దాంట్లో మొత్తం ఉద్యమంలో ఉన్నోళ్ళు, వాళ్ళు పోయిన వాళ్ళంతా కూడా ఇవాళ ఆయన మీద విమర్శిస్తున్నమాట. మరి అట్లాంటి పరిస్థితులలో ఇలా బహుజనులను ఆయన మెల్లి చేసిండా, మోసం చేసిండా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, పొత్తులు అనేది ఇలా మేమే కాదు, గతంలో టీడీపీ టీఆర్ఎస్ పెట్టుకున్నాయి, కాంగ్రెస్ టీఆర్ఎస్ పెట్టుకున్నాయి, ఎస్పీ బీజేపీ పెట్టుకున్నాయి, బీఎస్పీ అన్ని రకాల అన్ని పార్టీలు పెట్టుకున్నాయి కదా, మేము పెట్టుకుంటేనే ఇది ఇంత గగ్గోలు పెడుతున్నారు, ఎందుకు బెంబెలెత్తిపోతుర్రు? నేను ఒకటే మాట్లాడుతున్నా, ఇవాళ ఏ పార్టీ అయినా పెట్టుకుంటుంది కూడా, కానీ దానికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఏం ప్రిన్సిపల్ ఉంటుంది అంటే, ఇప్పుడు నువ్వు అలయన్స్ పెట్టుకున్నావు, ఇండియా కూటమి ఉంది, ఇండియా కూటమిలో చేరనన్నావు, నువ్వు ఎన్డీఏ కూటమిలో చేరనన్నావు, థర్డ్ ఫ్రంట్ పెట్టలేను. థర్డ్ ఫ్రంట్ అంతే కదా. ఇప్పుడు నువ్వు థర్డ్ ఫ్రంట్ పెట్టి నిజంగా థర్డ్ ఫ్రంట్కి మీరు నాయకత్వం వహిస్తే ఆ ఫ్రంట్లో బాగా సమయం అయిపోతారు. మేము ఒంటరిగానే పోటీ చేస్తామన్న వాళ్ళు ఎట్లా పొత్తులు పెట్టుకుంటారండి? మీరు జాతీయ నాయకురాలే చెప్పింది, మేము ఎవరితో పొత్తు పెట్టుకోం, దేశంలో ఒంటరిగానే పోటీ చేస్తాం అన్నది. నువ్వు ఇక్కడ ఎట్లా పొత్తు పెట్టుకుంటావు? బేస్ ఏంటి? నీ నాయకత్వం, జాతీయ నాయకత్వం ఒకటి, నువ్వు ఒకటా? వేరు కాదు కదా. అటువంటి పరిస్థితులలో మరి అంటే మీ నాయకురాలకు ఒక రూల్ ఉంటుంది, నీకు ఒక రూల్ ఉంటుందా? ఉండదు కదా. మీ జాతీయ నాయకత్వం పెద్దది కదా. అని ట్వీట్ చేసి ఆమె ఆశీర్వాదంతోనే పెట్టుకున్నాం, అక్కడ ఉండకపోతే కానీ ఇక్కడ ఉంటుంది అని. నేనేమంటానంటే నేను ఒక జాతీయ నాయకురాలకు ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఒక జాతీయ పార్టీకి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. అంతేగాని రాష్ట్రంలో వేరే ప్రిన్సిపల్, జాతీయ దేశంలో వేరే ప్రిన్సిపల్ ఉండవు. అక్కడ నేను బీజేపీకి సపోర్ట్ చేస్తా, ఇక్కడ నువ్వు బీఆర్ఎస్ సపోర్ట్ చేసేది ఉండదు. అందుకే అనైతికం అంటారా? అదే అనైతికం అంటున్నా నేను. ఇప్పుడు నువ్వు తీసుకుంటే ఒక స్టాండ్ తీసుకో, దేశవ్యాప్తంగా బీజేపీతో పొత్తు పెట్టుకోండి, తప్పేం లేదు. మీ ఇష్టం, అది మీ ఇష్టం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోండి, ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోండి దేశవ్యాప్తంగా, తప్పేం లేదు. లేదా ఏ ప్రాంతీయ పార్టీలతో పొత్తు, ఇప్పుడు సమాజ్వాదీ పార్టీతో అక్కడ ఉత్తరప్రదేశ్లో, ఇక్కడ నువ్వు బీఆర్ఎస్తో పెట్టుకో, ఇంకో రాష్ట్రంలో ఇంకొక పార్టీతో పెట్టుకోండి, అట్లా పెట్టుకోండి. కానీ ఆమె డైరెక్ట్ చెప్తుంది కదా, మేము ఎక్కడ పొత్తు పెట్టుకో, ఒంటరిగా పోటీ చేస్తామన్నాక పొత్తుల సంఖ్య ఎట్లా వస్తుంది? చర్చ ఎట్లా వస్తుంది? పొత్తుల చర్చ రాదు కదా. మరి అటువంటిప్పుడు నువ్వు ఆమె లేదని ఇక్కడ పెట్టుకుంటా అంటే ఏమన్నట్టు? ఈ చీకటి ఒప్పందాలు ఏంటి అన్నట్టు? చీకటి ఒప్పందం. ఇప్పుడు కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే అది కొంత లాభమా నష్టమా? ఇప్పుడు ఆయన ఏమంటుండంటే, అంటే ఆయన మెంటాలిటీ చూస్తుంటే కాంశీరామ్ గారు చెప్పిర్రు, గుర్రం దొరికేదాకా గాడి దెక్కిపోతానే అని అంటుర్రు. కాంశీరామ్ గారి సిద్ధాంతం వేరు, వీళ్ళ సిద్ధాంతాలు వేరు. వీళ్ళ స్వార్థ సిద్ధాంతాలు, కాంశీరామ్ బహుజన సిద్ధాంతం. ఆయన గొప్ప నాయకుడు. అసలు వాళ్ళతో ఆయనతో వీళ్ళు ₹1 సంపాదించుకోలే, పెళ్లి చేసుకోలే, పిల్లలు లేరు, మొత్తం సమాజానికి అంకితమైన ఆయన. సమాజానికి అంకితమైండు ఆయన. తన జీవితంలో అసలు ఎక్కడ కూడా చచ్చిపోతే కూడా ఆయన అకౌంట్లో రూపాయి లేదు. వీళ్ళ అకౌంట్లలో ఎన్ని కోట్లు ఉన్నాయండి? మాయావతి అకౌంట్లో ఎన్ని కోట్లు ఉన్నాయి? వీళ్ళ అకౌంట్లలో ఎన్ని కోట్లు ఉన్నాయి? ఎన్ని కోట్లు వీళ్ళు వెనకేసుకున్నారు? ఎంత స్వార్థంగా వీళ్ళు జీవిస్తున్నారు. ఆయనతో పోలిక ఎక్కడ వీళ్ళకి? సరే, దీనికి ఏమంటారు? గుర్రం దొరికేదాకా గాడి దక్కిపోతాం. పోండి, తప్పులేదు. నేనేమంటానంటే
ఎమ్మెల్యేలప్పుడు మీరు పోటీ చేసి కలిసి పోటీ చేస్తే నువ్వు ఎంపీ కూడా కలిసి పోటీ చేయడానికి ఒక స్కోప్ ఉండేది. నేను అనేది అది 10 మందికి అవకాశాలు దక్కేది అక్కడ. సాంబశివ గౌడ్ లాంటి వాడు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీకి పోయేటోళ్ళు, వెరీ యంగ్ డైనామిక్ పీపుల్ వెళ్ళేటోళ్ళు, వాయిస్ వినబడేది. మీద ఒక 5 ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ నిలబడేటోళ్ళు, నువ్వే నాయకత్వం వహించేటోని, నువ్వే లీడర్ కాబట్టి నువ్వే నాయకత్వం వహించేటోని. కానీ ఆ అవకాశం ఎందుకు పెట్టినామంటున్నా, అక్కడ లేని పొత్తు ఇక్కడ ఎక్కడ ఎందుకు వచ్చిందంటున్నా. అంటే బీజేపీని ఇండైరెక్ట్ గెలిపించడానికేగా. అదే ఇప్పుడు నేనంటున్న మాట కాదు, ఇది నేనంటున్న మాట కాదు. ఆకునూరు మురళి అంటుండు, ఆయన క్లోజ్ ఫ్రెండ్, ఈయన సిర్పూర్ కాగజ్ నగర్ కూడా వెళ్ళి ఆయన గెలిపిమని చెప్పినాడు. ఆయన అంటున్నాడు ఈ మాట, నేనంటున్న మాట కాదు. ఆయన మరి ఇప్పుడు మీరు ఎట్లా అంటారు, బీజేపీని గెలిపించడానికి మురళి సార్ అన్నాడని మీరు అంటారు. సరే అన్నాడు కూడా, ఆయన ఏమంటున్నాడు, భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, అవును, లౌకికవాదం ప్రమాదంలో ఉంది, ఈ బీజేపీకి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒక్కోడే దిక్కు ఈ దేశంలో. ఓకే, నేను ఏమంటానంటే భారత రాజ్యాంగాన్ని ప్రమాదంలో బీజేపీ ద్వారా ఉంది. మరి ఈయన భారత రాజ్యాంగానే మార్చాలన్నాడుగా. అప్పుడు మీరు అందరు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు కదా, తిట్టినాం కదా, సార్ కూడా వచ్చింది కదా, ప్రవీణ్ సార్ కూడా ఉన్నాడు కదా. మరి ఈయనను తిట్టినాం కదా, కేసీఆర్ను రాజ్యాంగం ఎట్లా మారుతా అంటావని, బేస్ స్ట్రక్చర్ ఎట్లా మారుస్తా అంటావు అని అడిగినాం కదా. మరి అటువంటి వాడు ఎట్లా రాజ్యాంగాన్ని కాపాడతాడు, ఎట్లా కాపాడతాడు, అధికారంలో వస్తే నమ్మలేరు అంట, ఎట్లా కాపాడతాడు ఆయన, ఎట్లా కాపాడతాడు. అసలు ఆయనకు ఉన్న సీట్లు ఏమని ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటే చేసేది, ఈయనకు ఉన్న సీట్లు పార్లమెంట్ ఎన్ని ఉన్నాయి, రాజ్యాంగం మారుస్తాడు. నీకు ప్రమాదం ఎవరితో ఉంటుంది, బీజేపీతో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 303 సీట్లు ఉన్నాయి, రేపు గెలితే 400 సీట్లు అంటుండే ఆయన. మొత్తం దేశంలో రాజ్యాంగాన్ని మార్చే మెజార్టీ వాళ్ళకి వచ్చే అవకాశం, ఎవరికి ఎంపీ సీట్లు ఎక్కుంటే వాళ్ళకి ఛాన్స్ కదా. ఇప్పుడు ఇవాళ ప్రమాదం బీజేపీతోనా బీఆర్ఎస్తోనా? బీజేపీతోనే కదా. కాబట్టి నువ్వు బీజేపీని గెలిపించే కుట్రలో మీరంతా భాగస్వామ్యం అయితే రేపు ప్రమాదము ఇవాళ రాజ్యాంగానికి ఎవరి ద్వారా ఉన్నట్టు. ఒకవేళ నిజంగా బీజేపీ మీద కోపం ఉంటే మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఒక హెలికాప్టర్ ఆల్రెడీ కేసీఆర్కి హెలికాప్టర్ ఉంది 100 కోట్లది, వీళ్ళిద్దరు దాంట్లో కూర్చొని ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, మహారాష్ట్రలో, బీహార్లో వ్యతిరేకంగా చేయొచ్చుగా. నేను ఏమంటున్నా అదే అంటున్నా, ఇప్పటిదాకా వాళ్ళు వేరే రాష్ట్రానికి పోలే. అంటే అంత ప్రమాదం ఉన్నప్పుడు, ప్రమాదం అంటే ఒక తెలంగాణ అంటున్నా, ఒక తెలంగాణకే ప్రమాదం, 17 సీట్లకే ప్రమాదం ఉంటుంది అంటున్నా. స్పెషల్గా తెలంగాణ కూడా వేరే దేశంలో లేదు కదా. మీరు నిజంగానే ప్రమాదం ఉంటే మాయావతి గారు ఏం చేయాలి, కేసీఆర్తో పొత్తు, ముగ్గురు కలిసి వీళ్ళు పొత్తు పెట్టి దేశం అంతా పోటీ చేయాలి. దేశం అంతా పోటీ చేసి ప్రమాదంలో ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపియండి, మేము రక్షిస్తామని చెప్పాలా. చెయ్యరా మరి దేశం? ఇక్కడ నీవు అసలు ఆమె పొత్తు స్టేట్మెంట్ ఇచ్చింది డైరెక్ట్ గా, ఎక్కడ మేము పొత్తు పెట్టుకోమని, సరే ఒంటరిగా పోటీ చేస్తామన్నది. వాళ్ళ గెలిచి ప్రమాదంలో రాజ్యాంగం పడ్డప్పుడు మేము అందరిని కలుపుకొని ఒక థర్డ్ ఫ్రంట్ ఏర్పడి కాంగ్రెస్ వ్యతిరేకంగా చేయి, బీజేపీ వ్యతిరేకంగా చేయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మొత్తం వాళ్ళని అందరిని తీసుకొని ఏకం చేసేసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని నువ్వే లీడ్ చేయి దేశం అంతా. ఎవరద్దన్నారు? మరి మీకు దగ్గర కాపాడే శక్తే లేదు, స్టేట్మెంట్లు ఇచ్చిన ఎందుకంటారు? నేనేమంటాను, అసలు వీళ్ళెట్లు కాపాడతారంటున్నా. అది కాదు, ప్రవీణ్ కుమార్కి ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి ఇప్పుడు పార్లమెంట్లో చెప్పండి, బీఎస్పీకి ఎన్ని ఉన్నాయి? నీకు తిప్పి కొడితే అసలు ఇప్పుడు నాకు తెలిసి 10 కూడా లేవు మొత్తం ఓవరాల్గా, అంటే రాజ్యసభ సభ్యులతో అన్ని కలిపినా లేవు. మీరు దేశంలో చూస్తూ ఉండాల్సిందే కానీ చేసేది ఏం లేదు. ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు రేపు అవి కూడా ఉంటాయా పుడితే ఎన్ని గెలిపితే తెలియదు. ఉత్తరప్రదేశ్లోనే గెలిచే పరిస్థితి ఒక లోక్సభలో ఎన్ని ఉన్నాయి? ఒక సీట్ లేదు, రాజ్యసభలోనే ఉన్నట్టున్నాయి వాళ్ళకి కొన్ని. లోక్సభలో నీకు సీట్లే లేవు, ఇవాళ రాజ్యసభలో ఎమ్మెల్యే సీట్లు లేవు ఇక్కడ. అదే ఇప్పుడు ఇక్కడ ఒక సీట్ లేదు, ఎక్కడ ఒక సీట్ లేదు నీకు. ఆయన కేసీఆర్కి తిప్పి కొడితే కేసీఆర్కి ఉన్న సీట్లు ఎన్ని ఎంపీలు ఉన్నాయమ్మా అంటే ఇప్పుడు 9 ఉన్నాయి. 9 ఉన్నాయి. మీరు ఆమె అంత కలిపినా కూడా వాళ్ళ తూకమందం కూడా కాదు, బీజేపీ తూకమందం కూడా కాదు. అవునా కదా? ఏది బీజేపీ మీకు భయపడుతుందా? అవును, భయపడుతుందా? మరి అంత పెద్ద బీజేపీని దెబ్బట్టాలంటే కాంగ్రెస్తో కలవాలి కదా నువ్వు. అవును, మరి పొత్తు పెట్టుకోవాలి కదా. వీళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, ఈ రెండింటి వల్లనే రాజ్యాంగానికి ప్రమాదం ఉంది, లౌకికవాదానికి ప్రమాదం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదే మీరే థర్డ్ ఫ్రంట్ పెట్టుకోండి. నువ్వు ఒక్క కేసీఆర్తో కలవకుండా కేసీఆర్ నువ్వు బీఆర్ఎస్ పెట్టుకుని కదా జాతీయ పార్టీ మీరు జాతీయ పార్టీ కదా, దేశం అంతా పోటీ చేయండి భయ్ మీ ఇద్దరు కలిసి. నీకు నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే రాజ్యాంగానికి అట్లా మొత్తం ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ప్రమాదాలు పడేస్తున్నాయి అనుకుంటే మీరిద్దరు పెట్టుకొని దేశం తిరగండి.
తప్పే ఆల్రెడీ విమానం ఉంది, డబ్బులు ఉన్నాయి, విమానం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆమె దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, కేసీఆర్ దగ్గర 1,000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పేసి అదొక ప్రచారం ఉంది. చాలదా మరి మీ దేశంలో అధికారం రావడానికి ఇన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కదా, మీరు తిరగండి ఇద్దరు కలిసి. స్టేట్ దాటి బయటకు వెళ్తలే, స్టేట్ దాటి బయటకు వెళ్ళి రాజ్యాంగాన్ని కాపాడతారట. ఇది మనం నమ్మాలట. ఇదేమన్నా సినిమానా? ఇదేమన్నా సినిమానా? నమ్మడానికి ప్రజలు గుడ్డోళ్ళ ఎడ్డోళ్ళ మీ డ్రామాలు నమ్మడానికి. ఇప్పుడు ఆయన ఒక్క సీట్ కాపాడుకోవడానికి నాగర్ కర్నూలు సీట్ కోసం మొత్తం బహుజనులను మోసం చేస్తా అంటే కేసీఆర్ ఎవరు నమ్ముతాడు? కేసీఆర్ కూడా ఇలా 1-2 సీట్లు వచ్చే పరిస్థితి లేదు, ఆయనకే రావు, ఆయన గెలిచే పరిస్థితి లేదు, ఈయన గెలిచే పరిస్థితి లేదు. వీళ్ళు దేశాన్ని ఎట్లా రక్షిస్తారు భయ్? రాజ్యాంగం ఎట్లా కాపాడతారు వీళ్ళు? కాబట్టి ఇవన్నీ రాజకీయ డ్రామాలు, ఇవన్నీ నాటకాలు. కానీ నేనేమంటుంటే కాల్చుకునే చచ్చిపోతా కానీ నేను బహుజనులకు మోసం చేయనంటుండు. బహుజన్ నిర్ణయించుకుంటారు కదా. ఇప్పుడు బహుజనులు నిజంగా బీఎస్పీని నమ్మితే నిన్ను కనీసం ఎందుకు గెలిపేయలేదు అంటున్నా. ఇలా 1,00,000 ఓట్లు ఎట్లా తగ్గుతాయి అంటున్నా. గతంలో కంటే పెరగాలి కదా. నువ్వు సమర్థ లీడరు కదా, నువ్వు మీడియాలో పొద్దుస్తమాన విపరీతంగా నిన్ను చూపెట్టారు కదా. ఒక సీటు కూడా నువ్వు ఎందుకు గెలవలేవు? మరి రేవంత్ రెడ్డి ఎందుకు గెలిచి అధికారంలోకి వచ్చిండవు? 64 సీట్లు. నువ్వు ఒక్క సీట్ ఎందుకు గెలవలేదు? నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అసలు నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నీకు ఏమాత్రం అది ఉన్న నైతికత ఉన్నా రాజీనామా చేయాలి భయ్ బీఎస్పీకి. ఎందుకంటే నేను ఓడిపోయినా, ఒక సీట్ గెలిపించలేకపోయినా ఇంకో వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని గెలిపిస్తారని చెప్పి ఇవ్వాలి. అది చేయకుండా ఉల్టా నేను మొత్తం చేసిన, నేను పెద్ద సమర్థుని, ఇప్పుడు నేను గెలుస్తున్న ఎంపీగా నేను నాగర్ కర్నూలు అని చెప్పేస్తే ఎవడో నమ్మాలి నేను? అన్నిటికి మించి గతంలో కంటే ఓట్లు బాగా తక్కువ వచ్చినాయి. గతంలో కంటే కూడా 1,00,000 ఓట్లు తగ్గినాయి. అంటే రావడం వల్ల తగ్గినట్టు అంతే కదా అర్థం. రాకపోయినా ఇప్పుడు ఒక కామన్ మ్యాన్గా ఉన్న కామన్ లీడర్ ఉండేనేమో అంత 4,00,000 ఓట్లు ఉంటాయి, నువ్వు వస్తే 3,00,000 ఓట్లు పడిపోతుందా ఓటు? ఎంత దుర్మార్గం అంటే ఏందన్నట్టు అర్థం. ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద ఆఫీసరు, నువ్వు ఇంత పెద్ద నాకు నెట్వర్క్ ఉంది, నేను ఇంత తురుముకాను అని చెప్తే నీకు 1,00,000 ఓట్లు తగ్గుతాయి, నువ్వు ఓడిపోతావు. మళ్ళీ దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. కానీ నువ్వు వచ్చి నేను మళ్ళీ ఒకనొక టైంలో 10 లక్షల మంది స్వేరోస్ ఉన్నారు అంటారు. అదే కదా, 10 లక్షల మంది కూడా వేయలేదు అవుట్. నేను అదే అంటున్నా, మరి 10 లక్షల మంది స్వేరోస్ ఉంటే అక్కడ నువ్వు ఎందుకు ఓడిపోయావు అంటున్నా. ఇప్పుడు ఇంటింటికి ఒక ఓట్లు కూడా ఓవరాల్ గా రాష్ట్రం అంతటా కూడా 10 లక్షలు కూడా ఓట్లు వచ్చినట్లేవు. ఎక్కడ వచ్చినాయి? 3,00,000 ఓట్లు అని నేను చెప్తుంటే అంటే స్వేరోలు 10 లక్షలు లేరు అన్నారు. ఎక్కడున్నారు? అని ఉంటే 10 లక్షల ఓట్లు పడాలి కదా. 10 లక్షల ఓట్లు పడితే నీకు పెద్ద బ్రహ్మాండంగా ఇప్పుడు అసలు నేను ప్రతి పార్టీ నీ చుట్టూ తిరిగేది, నీ చుట్టూ తిరిగేది, బలమైన శక్తిగా నీ బాగా నీకోసం పొత్తు కోసం తిరిగేది. కానీ ఇవాళ ఎందుకు పట్టించుకోవట్లేదు? నమ్ముతలేదు. కాబట్టి ఇవాళ ఏంటంటే ఇవాళ ఆకునుటి మురళి గారు చెప్పినట్టుగా, ఇతరులు మేధావులు చెప్పినట్టుగా బీజేపీని గెలిపించడానికి బీఎస్పీ ఆడుతున్న నాటకము. ఈ నాటకంలో భాగంగా బీజేపీని ఎక్కువ స్థానాలు గెలిపించాలి. ఎందుకంటే ఎట్లా ప్రజలు వీళ్ళిద్దరిని చిత్కరించారు. ఇటు బీఎస్పీని చిత్కరించారు, బీఆర్ఎస్ని చిత్కరించారు. వీళ్ళకి నమ్మకం, వీళ్ళ మీద నమ్మకం లేదు, ప్రజలకు లేదు. ఉంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో కాంగ్రెస్ బీజేపీ మధ్యలో జాతీయ స్థాయిలో ఎప్పుడు పోటీ జరుగుతుంది. సో ఇవాళ ఏంటిది, కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంతే బీజేపీ అంతే అనే నాటకం ఏదైతే ఉందో తెర మీదకి తెచ్చిన తర్వాత ఇవాళ ఈ కాంగ్రెస్ వేస్టే వీళ్ళు వేస్టే అని చెప్పేస్తే మరి వీళ్ళు బెస్టా? బెస్ట్ ఉన్న వాళ్ళని ఎందుకు కూడా కొట్టిండ్రు? వీళ్ళని బెస్ట్ ఉంటే ఎందుకు కూడా కొట్టిండ్రు? అంటే ఓవరాల్గా ఇది కాంగ్రెస్ ఓట్ బ్యాంకు చీల్చడానికి, కాంగ్రెస్ ఓట్ బ్యాంకు చీల్చి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అది బీజేపీకి మేలు చేసే విధంగా డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా బీజేపీ మేలు చేసే విధంగా ఈ పొత్తు అనేది ఖరారైంది అనేదాన్ని అందరూ కూడా దీనికి, అందుకే ఇది అనైతిక పొత్తు ఇది అని చెప్పేసి అంటున్నారు మేధావులంతా కూడా. సో కాబట్టి ఇవాళ సామాన్యులు కూడా ఈ విషయాన్ని గ్రహించిండ్రు కాబట్టి బీఎస్పీకి ఒక సీట్ ఇవ్వలేదు. సో జాతీయ స్థాయిలో మాయావతి కూడా బీజేపీ వైపే ఉన్నది, బీజేపీకి అనుకూలంగా ఉంది కాబట్టి రెండవసారి అధికారంలోకి వచ్చింది యూపీలో. లేకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు మాయావతి కనుక తిరుగుబాటు చేస్తే. మాయావతి, ఎస్పీ, కాంగ్రెస్ ఇవి కలిస్తే వాళ్ళకు బాగా భూతంగా వచ్చేది, భూతమయ్యేది. చేసి భేషజాలకు పోకుండా అహంకారానికి పోకుండా కాంప్రమైజ్ అయ్యి మేము పొత్తు సెక్యులర్ పార్టీలు మూడు కూడా, మూడు సెక్యులర్ పార్టీలు కలిసి బీజేపీని చిత్తుగా సెకండ్ సారి అధికారం రానికుండా చేసేవాళ్ళు. కానీ అక్కడ జరగలేదు. కారణం ఏంది? ఇవాళ మాయావతి అవినీతిలో కూరుకుపోయి జైలు పాలయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈయన కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి నేను అంటున్నా కాబట్టి మానవతరాయ్ అన్నమాట. అవును, 1000 కోట్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నమాట, బీజేపీ వాళ్ళు అన్నమాట.
బీజేపీ ఆర్ఎస్ఎస్ నీ దగ్గర ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి డబ్బులు అని చెప్పేసి ఆయన మీద వేస్తేనే కదా, ఆయన మీద వేస్తేనే ఎంత షార్ట్ షీట్ అయితేనే వాళ్ళు ఆయన పోయి బీఎస్పీడీ తెచ్చుకున్నాడని, ఇవన్నీ నేను అంటున్న మాటలు కాదు. సరే మరి ఓకే, ఇదంతా ఓకే, బాగుంది సార్. మీరు చెప్తుంటే ఏంటంటే కొంత కాంగ్రెస్కు ప్లస్ అయ్యేటట్టు చెప్తారు, సరే జరుగుతుంది చెప్తారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి ఓట్లు పడతాయా అని రిఫరెండం చూసి ఏంటి తెలంగాణలో అంటుండ్రు. మరి వీళ్ళు కూడా ఉండండి సార్ ఒక సెకండ్. చాలామంది అవినీతి పరుల మీద మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పారు, మొత్తం తుక్కు ఎట్లా వేసేస్తాము అని చెప్పారు. మరి ఇప్పుడు వీళ్ళ పాలన వీళ్ళ అవినీతి పరుల మీద చిత్తశుద్ధి ఉన్నట్టు అనిపిస్తుంది. తెలంగాణ తీసుకున్న చర్యల వల్ల ఇక్కడ అవినీతి పరులకు శిక్ష పడుతుందనే పరిస్థితి లేదు. మరి ఎందుకు లేదంటే నువ్వు జ్యుడిషియల్ కమిటీ అంటే జ్యుడిషియల్ కమిటీ ఇవ్వాలి తెలియదు కదా, ఏది కాదు. అదే నీకు అట్లా అంటే నీ సిబిఐ ఎందుకున్నది, మరి నీకు ఏసీబీ ఎందుకు ఉంది? మరి ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ నీ చేతిలో ఉన్న సంస్థలు, నీ కేంద్ర ప్రభుత్వం ఉన్న సంస్థలు, మీ చేతిలో ఉన్న సంస్థలు వదిలిపెట్టి జ్యుడిషియల్ మీదకి పోతే జ్యుడిషియల్ ఇవ్వాలి తెలుతుందా? ఇప్పుడు జ్యుడిషియల్లో శిక్ష పడేళ్ళకి ఎంతమందికి ఇలా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా మొత్తము అన్ని లక్షల కోట్ల అవినీతి చేసిండని చెప్పేసి తిరుగుతున్నాడు, ముఖ్యమంత్రికి వెళ్తున్నాడు. జ్యుడిషియల్ కేసులు అయితే ఏమైంది ఆయనకు? ఇట్లా రకరకాల జ్యుడిషియరీ వల్ల ఇప్పుడు ఏది లేదు. కాబట్టి నిజంగా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లీ ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసి ఒక సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ జడ్జి, సిబిఐకి అప్పచెప్పు. నీకు రిస్కే ఉండదు. ఈయన అన్నాడు సిబిఐకి అప్పచెప్పాలి, ఆయన ఉన్నప్పుడు సిబిఐకి అప్పచెప్పాను నువ్వు చెప్పు, ఇప్పుడు అప్పచెప్పు. ఇప్పుడు నీదే ప్రభుత్వం ఉంది, నీకు లేకపోతే నీ ఒక సిట్టి ఏర్పాటు చేయి. సిట్టి ఏర్పాటు చేసేసి మొత్తం దర్యాప్తు సంస్థలన్నీ ఇప్పటిదాకా కేసీఆర్ తన కుటుంబం చేసిన మొత్తం అవినీతి మీద సిట్టు ఏర్పాటు చేయి. మొత్తం దర్యాప్తు సంస్థలకు 6 నెలల టైం 6 months టైంలోపు నేను చర్య తీసుకుంటా, ఆయన మీద సిట్టు ప్రకారంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పేసి అది ఇచ్చిన రిపోర్ట్ తెచ్చుకో. ఇప్పుడు ఎవరెవరున్నారు సార్ అధికారులు మీకు తెలిసిన అక్కడికి అవినీతి అధికారులు? ప్యూర్ ఇప్పుడైతే 3 నవీన్ మిట్టల్ అనేది, నవీన్ మిట్టల్ అంత దోపిడీదారుడు ఎవరు లేడనేది మొత్తం కోడైకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకుంటాడు చర్యలు ఆయన మీద? ఇవాళ మొత్తం ధరణి గుట్టునట్టంతా నవీన్ మిట్టల్ చేతిలో ఉంది. అంతేనా? అవును కదా. ఇప్పుడు ఆ నవీన్ మిట్టలు బయట పెడితే, నవీన్ మిట్టలు కనుక ఒకవేళ బయట పెట్టితే రేపు కోర్టులో నవీన్ మిట్టల మీద విచారణ జరిగితే మొత్తం ఈ మొత్తం ఈ భూ కుంభకోణాలలో దందాలలో ఉన్నారు బయటపడతారు. సో కాబట్టి ఇలా అందరు ఈ దందాలలో అవకాశాలు ఉన్న వాళ్ళందరూ నవీన్ మిట్టల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అవును, అది కాంగ్రెస్ వాళ్ళైనా రేవంత్ రెడ్డి కూడా అలానే, ఆ రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది ఒక ప్రచారం బయట. సో అట్లాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి నవీన్ మిట్టల మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. నవీన్ మిట్టల్ అనే ఒక పెద్ద దోపిడీదారుడు ఇవాళ ఒక ఉత్తరాది వాడు, పంజాబ్ వాడు తీసుకొచ్చి ఇవాళ మొత్తం మన మీద ఇవాళ బీహారు ఆయన పేరేం పేరు, బీహారు ఐఏఎస్ ఆఫీసరు అరవింద్ కుమార్, అంతకుముందు చీఫ్ సెక్రటరీగా పనిచేసిండు, ఆయన పేరు సోమేష్ కుమార్. వీళ్ళ ముగ్గురు మీద విజిలెన్స్ చర్యలు తీసుకోమని చెప్పేసి ఉన్నాయి. తర్వాత వీళ్ళ మీద 100 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళ మీద కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? గత ప్రభుత్వం తీసుకోలేదు, నువ్వెందుకు తీసుకుంటలేవు అంటున్నా. రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోవట్లేదు? అవును, వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి తీసుకోలేదు. నువ్వు మంచోడివే కదా, నువ్వు మంచోడు అయితే ఎందుకు తీసుకుంటలేవు అంటున్నా. ఇంకా రజత్ కుమార్ కూడా ఉన్నాడుగా. రజత్ కుమార్ ఉన్నాడు నెక్స్ట్ లైన్లో. రజత్ కుమార్ ఉన్నాడు. ఇట్లాంటి వాడైతే ఓట్లను 18 లక్షల ఓట్లనే మాయం చేసిండు కదా. మాయం చేసి మంచి వాళ్ళ కూతురుకు పెళ్లి చేస్తే అన్ని కోట్లు పెట్టి పెళ్లి చేస్తే ప్యాలెస్ లో మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద? అంటే నువ్వు నిజాయితీ పరుడు అయితే ఎందుకు తీసుకోలేదు? కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి నిజాయితీ పరుడు కాదు అనడానికి ఇవే సాక్ష్యం. ఇప్పుడు ఇలా నిర్ణయాల వల్ల ఇప్పుడు అది ఏమైందంటే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయం కావచ్చు, కేసీఆర్ నిర్ణయం కావచ్చు, రేవంత్ రెడ్డి నిర్ణయం కావచ్చు, వీళ్ళ నిర్ణయాల వల్ల ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎంపీలపై పోటీ చేస్తున్న వాళ్ళపై పాలు పోసినట్టే కదా. నేను అదే అంటున్నా, ఇవాళ వీళ్ళ నిర్ణయాల వల్ల, వీళ్ళ చర్యల అవినీతి చర్యల వల్ల రేపు బీజేపీకి అది చాలా ప్లస్ పాయింట్ అయితే అంటున్నా. ప్రతి ఒక్కరు ఆ దిశగానే పనిచేస్తారు. అందుకే బీజేపీ ఎక్కువ గెలుస్తుంది అంటున్నా. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా దానికి ప్లస్ అవుతుంది. ఆయన కూడా ఈటల రాజేందర్కి ఎట్లా ప్లస్ అవుతుంది అంటే వీటి వల్లనే, ఈ అవినీతి పరుల మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ బీజేపీ కూడా కవిత మీద చర్యలు తీసుకోలేదు యాక్చువల్గా. అప్పుడు కూడా అందుకే బీజేపీ మైనస్ అయింది ఆ టైంలో. ఇప్పుడు కనుక బీజేపీ ఆ మీద కనుక తీసుకుంది అనుకోండి చర్య, అది బీజేపీకి చాలా ప్లస్ అవుతుంది. సో కాబట్టి ఇవాళ ఆ చర్య బీజేపీ తీసుకొని ప్లస్ ఈ అవినీతి పరులు అందరినీ బయట పెట్టగలిగితే, ఈ కుంభకోణాలను బయట తీసుకురాగలిగితే బీజేపీకి అది చాలా పెద్ద ప్లస్ అవుతుంది. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక అవినీతి పరులను ఇట్లనే మార్కెట్లో వదిలేస్తే ఇప్పుడు అప్పుడు ఏమంటారు, కేసీఆర్
పారేష్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డి ఒకటే అని ఎస్టాబ్లిష్ అవుతుంది కదా, అంతా అవినీతి పరులు వీళ్ళంతా కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది కదా, వీళ్ళంతా ఒక టీం అన్నట్టు వెళ్ళిపోతుంది. టీం అవినీతి పరుల టీం కిందకి వస్తుంది. కాబట్టి దానివల్ల బీజేపీ కూడా బెనిఫిట్ అవుతుంది కదా. సో కాబట్టి నేనేమంటానంటే ఇవాళ అవినీతి పరులు ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా అవినీతి పరులు అది ప్రజల సొమ్ము. ప్రజలు పన్నులు కడితే లక్షల కోట్ల రూపాయలు మీరు అవినీతి చేస్తే ప్రజల సొమ్ము తినేటోళ్ళు నేరస్తులే కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. అది ఎవరైనా ఏ పార్టీని కానీ, ఎవరైనా కానీ, ఏ అధికారాన్ని కావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా ఒక్క లైన్లో ఏం చెప్తారు? రేపు మరి ఇంకా రాబోయే ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, ఈ రేవంత్ రెడ్డి పాలన పైన ఒక్క లైన్లో ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆ ఒక్క రెడ్డి ఆధిపత్యాన్ని బంద్ చేసి వాళ్ళ కుల ప్రయోజనాలే కాపాడే విషయాలను పక్కన పెట్టి అందరి ప్రయోజనాలు కాపాడుకుంటా అవినీతి పరులను శిక్షించి ఆయన కనుక వాళ్ళ మీద కరెక్ట్ చర్యలు తీసుకొని ఆయన 6 పథకాలను ఎట్లా అమలు చేయడానికి నువ్వు కేంద్రం సహకారం తీసుకుంటావా, లేకపోతే ఉన్న అవినీతిని తగ్గించి వాళ్ళని ఆదా తీసుకొస్తావా, ఎవరైతే అవినీతి పరుల దగ్గరికి వెళ్ళి తీసుకున్న సొమ్ము కక్కిస్తావా, కక్కించి ప్రజలకు మేలు చేసే దిశగా కనుక ఆయన పోతే పార్లమెంట్లో సక్సెస్ అవుతాడు. లేకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గుణపడడం తప్పదు. బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చీలిక ఇప్పుడు బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఇంకా చీలికే ప్రమాదం వస్తుంది ఒకటి, అది రేవంత్ రెడ్డికి. తర్వాత రేవంత్ రెడ్డి మైనార్టీలు, ముస్లిం మైనార్టీలను, దళిత మైనార్టీలను, క్రైస్తవులు, ముఖ్యంగా క్రైస్తవ మైనార్టీలను, సో అట్లాగే దళితులను, ఈ 3 సెక్షన్స్ ఎప్పుడు సాంప్రదాయ ఓట్లు కాంగ్రెస్కు. ఈ సాంప్రదాయ ఓట్లు కాంగ్రెస్కు ఆ ఓట్ బ్యాంకు వాళ్ళకు అవకాశాలు మెండుగా కల్పించగలిగి వాళ్ళ కనుక ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాయి ఖచ్చితంగా ఆ వర్గాల్లో తిరిగి ఆయన విశ్వాసాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తే రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతారు, లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.